హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి వైట్ రైస్, సాంబార్, టమాటా పప్పు, అప్పడం, ఇక్కడ వచ్చేసి గ్రీన్ యాపిల్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఈ గ్రీన్ యాపిల్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఫస్ట్ టైం ఎట్లుంటుందో తెలియదు, అంటే తీయకుంటుందో పుల్లగుంటుందో కూడా తెలియదు, కానీ తిన్నామనేది అనుకుంటున్నాం. మంచిదట, ఆరోగ్యానికి అయితే మంచిదని విన్నాము. డ్రాగన్ ఫ్రూట్లు 2 పెట్టుకున్నాం, 2 అంటే చెరి సమానంగా ఉండేటట్టు చూసుకున్నాము. నేను ఒకటి చిన్నది, ఒకటి బాగా పెద్దది వరిసి సమానంగా పెట్టుకున్నది. లేట్ చేయకుండా తిన్నాము, ఎందుకంటే లేట్ చేయకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ తిండి పుట్టే టాస్క్ అన్నట్టు. టాస్క్ ఏంటంటే ఫస్ట్ రైస్ పప్పు సాంబార్ రైస్ అప్పడాలు ఇవి అయిపోవాలి. దాని తర్వాత ఈ 3 ఒకసారి అయిపోవాలి. 2 ఎవరికి ఇస్తారో వాళ్ళు విన్నర్. అదేంది 2 టాస్క్లేనా? అంతే, ఓకేనా? విన్నర్ అయిన వాళ్ళకి నేను కూడా వర్ష డబ్బులు తెచ్చుకుని నేను కూడా డబ్బులు తెచ్చుకున్నా. 1000 రూపాయలు అంటే ఇయ్యాలని చెప్పింది. అంటే ఫస్టే నువ్వు అట్లా మోసం చేస్తావని మాకు వెనక జరిగింది. అయితే సరే అని చెప్పి నేను కూడా తెచ్చిన. ఇప్పటి నుంచి పైసలు పెట్టాలని అంటే ఇప్పుడు ఈ పైసలు నెక్స్ట్ టైం కొనుక్కొని నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపెట్టాలి. ఈ పైసలతో అంటే ముందే చెప్పాలా ఏం కొనబోతున్నావు అనేది కూడా చెప్పాలి అని. అంటే నువ్వు కొంటానన్నావు కదా, అందుకనే ఇక అయితే నేను కొనుక్కుంటా, ఖచ్చితంగా గెలిచి కొనుక్కుంటానన్నది. నేను కూడా గెలుచుకుంటా. నేనేం కొంటానో వర్షం కొంటావు చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఎవరికి వెళ్తారో అనేది చూద్దాం. నువ్వేం కొంటావు నేనేం కొంటావు కాదు, గెలిచిన వాళ్ళు మాత్రమే కొనబోతున్నారు కదా. గదే నేనైతే ఏం కొంటా, నువ్వైతే ఏం కొంటావు తెలుస్తుంది కదా. సరే, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. 1 2 3 లాస్ట్ అయితే తిండిపొట్టిలో వర్షం ఓడిపోయింది. మరి గుచ్చి చెప్పాలన్నట్టు మనసుకు మళ్ళా కొంచెం బాధ అనిపించేలా. పచ్చిమిర్చి తినిపించినావు కదా. పప్పు చారు అంటే నాకు ఇష్టం, కానీ వర్షి సాంబార్ ఏమనంటే సాంబార్ చేసేది మా కన్యాన్ కోసం. పప్పు మొత్తం అయిపోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు, మంచిగా ఉంది పప్పుచారు, మంచిగా ఉంది. ఎప్పుడేం లేకుండా పప్పుచారు ఉంటే కడుపుకి హాయిగా అనిపిస్తుంది. రైస్ అయితే పెట్టుకున్నాం చెప్పలే కదా. రైస్ 750 గ్రామ్స్ పెట్టుకున్నాం, అంటే మొత్తం కలిసి 1 kg అయ్యేటట్టు. ఈ అప్పడాలు కూడా మంచి అప్పడాలు, మసాలా అప్పడాలు. అంటే ఇలా చెప్పొద్దు. అయిపోయింది. ఉన్నది లేనట్టే ఇక లేనట్టే ఏం లేదు. సరే ఓకే, ఒప్పుకుంటానా? లేనట్టే ఏం లేదు. నేనైతే చెప్తాను. ఓకే కదే వర్షి, నువ్వు గెలిచిన ఒప్పుకుంటానా? ఓకే అన్న తర్వాత అసలు తినొద్దు, నమ్మలొద్దు కదే. ఓకే నేను ఒప్పుకుంటానా అని చెప్పినా కదా. ఇంకో నాకు అంటే తిన్నప్పుడు ఇటు పైన అంటే మెతుకులు ఆగిపోతా ఉన్నాయి. అన్నిటి ఇట్లా అనేసరికి నేను నమ్మిలా అనుకుంటా ఉన్నారు. ఏం లేదు గిటగిటగా. మరి ఏం చేయాలి అక్కడ చూసిన. ఫస్ట్ టాస్క్ నేనే విన్నారు. అసలు ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ అని బాగా ఎందుకు పెట్టిండో అర్థం కాలేదు. ఎందుకంటే 2 టాస్క్లు గెలవాలన్నప్పుడు మొత్తం అన్ని ఒకటిసారి తింటే అయిపోవు కదా. లాస్ట్ టైం పచ్చిమిర్చి నాతో తినిపించినావు, ఈసారి నేను డబ్బులు గెలుచుకొని నీ మీద రివెంజ్ తీసుకుంటా. సాంబార్ మొత్తం పోసుకున్నా. ఇది వేరే పెడదాం. బాగా మెల్లగా మార్చిండు. ఇప్పుడు గెలుపు కోసం గెలుపు ముంగడికి పోవాలని సెకండ్ టాస్క్ నేను గెలిచిన, 3వ టాస్క్ నువ్వు గెలువు అన్నట్టుగా ఆ విధంగా అందాం అనేసి అనుకుంటా ఉన్నాడు. కానీ ముందే ఇప్పుడు నేను ఎట్లా ఆల్మోస్ట్ గెలుస్తా, నువ్వే గెలవాలని ఆలోచిస్తాను. ఆలోచించుకో మరి.
అప్పుడు డ్రా అవుతుంది కదా బాబు, ఒకటి నువ్వు ఒకటి నేను వెళ్తే డ్రా అవుతుంది. డ్రా కాకుండా నువ్వు విన్ అయ్యి 1000 రూపాయలు తీసుకోవాలని చూస్తాను. ఏదో ఒక జిమ్మింగ్ ఫస్ట్ అనుకున్న దాన్ని బట్టి దాని మాట ప్రకారం ఉంటే అయిపోతుంది కదా బావా. నీకే ఆలోచించుకో ఒకసారి. ఇప్పుడు నువ్వు గెలిచినావు అనుకో, ఇప్పుడు నువ్వు ఇవన్నీ గెలుచుకోగలవు. ఫుల్ తిండి అయితే నీకు కష్టం కదా, గెలుచుకోగలవు. మళ్ళీ కొయ్యాలి, నేను ఈజీగా కోసుకొని తింటా. అందుకని 3 టాస్కులు లాగా పెడదాం దమ్మున. ఓకేనా, ఒక టాస్క్ వెళ్తే ఎట్లా నువ్వు ఒక టాస్క్ వెళ్తే గెలిచినట్టే కదా, నీకే లాభం, నాకేం లేదు, తింటా. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం అదే అంతే. ఇది సపరేట్గా తిందాం, అవి సపరేట్గా తిందాం. ఓకే 3 టాస్క్లు చేసేసినాం. 1 2 ఇది ఎట్లుంటుందో తెలియదు, ఇంతవరకు మీరు తినలేదు. కోసుకొని తినుడా ఇట్లా 3 కొయ్యకు, ఇట్నే తిను. 3 కొయ్యకుండా స్టార్ట్. సేపు లానే ఉన్నది. పుల్ల ఉంది అంటే పుల్ల సేప్ లానే ఉంది, పుల్ల ఉన్నది. కాకపోతే గ్రీన్ యాపిల్ విన్నరు, నేనైతే విన్నర్. ఇదంతా గింజలది, గట్టిగా నవలాల్సి వచ్చింది. పళ్ళు ఘోరంగా వచ్చినాయి, ఫాస్ట్ ఘోరంగా గట్టి ఉంది. ప్లస్ ఈ 750 గ్రాముల అన్నం ఈజీగానే తిన్నట్టు అనిపించింది. ఇవన్నీ దవడలు వస్తాయి, నమ్ములుతా అంటే కొంచెం గట్టిగా ఉంది. యాపిల్ కొంచెం మెత్తగా అనిపిస్తుంది కదా ఇట్లా, ఇది తినడానికి ఇబ్బంది ఉంది. ఇది అన్నట్టు మొత్తం సెకండ్ టాస్క్ నేనే గెలిచినా. నీట్ గా తింటే నేనే విన్నాను అన్నట్టుగా. ఇక ఫైనల్ టాస్క్ ఏంది, నీకన్నా నీట్ గా తింటే నేను ఇది కూడా తింటామని నాకు మొత్తం అట్లేం లేదు, అయిపోయింది. ఇది అయిపోయింది, గింజలది అదంతా గట్టిగా ఉంటుంది. అది మధ్యలో సేప్కి మధ్యలో అది ఉంటుంది కదా, అది తిన్నాక నెక్స్ట్ టాస్క్ పోదాం. మనం చెట్టు పెట్టింది ఇదే చెట్టు, గ్రీన్ యాపిల్. వాటర్ యాపిల్ మనం పెట్టింది, వాటర్ యాపిల్ చెట్టు. వాటర్ యాపిల్ వేరు, గ్రీన్ యాపిల్ వేరు. అవును. నెక్స్ట్ ఇక మనకి ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ కొద్దాం. మేము డ్రాగన్ ఫ్రూట్లు ఎక్కువ తింటాం, ఎందుకంటే కొంచెం ఆరోగ్యానికి మంచిదని. అది కూడా సేపు కూడా మంచిదనట, మరి ఎందుకు మంచిదో తెలియదు కానీ బాగా పుల్ల ఉన్నది, కొంచెం బాగా పుల్లగా కనిపించింది. ఓకే 1 ఇది బాగా పెద్దది కాబట్టి ఇవి తీసుకో, నాకు అవి నో ప్రాబ్లం, నాకు గట్లేం లేదు. కొంచెం తివిరండి తీసుకో, అవి రండి తీసుకో, నీ ఇష్టం. సరేలే కాదు తీసుకో. ఎర్రదా తెల్లదా బాబు? లేదు ఎర్రది. ఎర్రదైతే ఏమైతుంది, తెల్లదైతే ఏమైతుంది ఏమో, అన్ని ఆరోగ్యానికి మంచిదే. సరే మరి 1 ఒక టాస్క్ బాబా, ఒక టాస్క్ నేను గెలవడం జరిగింది. 3వ టాస్క్ స్టార్ట్. విన్నర్. నా కడుపు ఫుల్ అయింది వాస్తవానికి, టైట్ అయిపోయింది ఇప్పుడు. లాస్ట్ టైం తిండి పోటీలనే కొంచెం ఎక్కువ తిన్నా, ఈసారి కొంచెం అంతా లేదు, అంత కలిపి 1 kg చేంజ్ కొంచెం అవుతుంది కావచ్చు. పోయినసారి తిండి పోటీలో బాగా ఎక్కువ తిన్నాం కదా, అవును మంచిగా అనిపించింది.
నేను అంటే ఈ 3 టాస్క్లను బాగా సడన్ గా అనడం నాకే బెనిఫిట్ అయ్యింది. అమ్మ వాటర్ ఆపిల్ తల్లి ఇది కూడా తినమంటే ఆ వాటర్ ఆపిల్ దగ్గర నా అయిపోదు. ఇదే ఉంది కానీ ఇంత తినొచ్చు కానీ వాళ్ళగా అది ఇప్పుడు నేను నా పండ్లతోనే మొత్తం మిక్సీ లాగా జ్యూస్ వేసి డ్రాగన్ లోపల. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈజీగా తినొచ్చు, వాటర్ ఆపిలే ఇబ్బంది అనిపించింది. వాటర్ ఆపిల్ ఇట్లా టగరగా తినలేము. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈజీగా మంచిగా, డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇట్లా మెత్తగా ఇట్లా అంటే అతను పోతుంది అంతే, మంచిగా అనిపిస్తా ఉంటుంది, మెత్తగా మంచిగా ఉంటది. విన్నర్ 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 2000 నాకే. ఇక ఏం కొనుక్కుంటా అనేది 1000 రూపాయలు వచ్చినాయా? అగో అవి అదే అంటే 2000 ఓకే అదే అదే 1000 రూపాయలు అవి కూడా ఇవి బాబా తీసుకో. నువ్వు చెయ్యి మంచి లేదు అందుకని లేదు గెలిచినా నేనేం బాధపెట్టాను కాదు వర్షలాగా కాదు. అందరూ చూసి కామెంట్లలో అంటే మేము మాట ముచ్చట్ల కామెంట్లు ఉంచుతాం, మాట ముచ్చట్ల అనే ఛానల్లో మేము కామెంట్ ఉంచుతాం. దాంట్లోకి వచ్చి అందరు కామెంట్లు చేస్తున్నారు అనమాట. నేను ఓడిపోతే బాధపడతానని అదేం లేదు, వర్షం ఏం ఉంటుందో చూద్దాం ఇక. ఓకేనా? ఇగో ఇదంతా మొత్తం పింక్ లిప్స్టిక్ పెట్టుకున్నట్టు అయిందా? ఈ చేతులు చూడండి ఎంత ఎర్రగా. ఆరోగ్యానికి చాలా మంచిదట డ్రాగన్ అయితే తినడము. నేను ఈ రోజు 2000 తీసుకుంటలేను నీకే. ఓకేనా? ఏం ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపెడుతుంది, ఇక చూద్దాం ఏం ఉంటుందో చూద్దాం. సరదా సరదా నెక్స్ట్ వీడియో కోసం ఉంచుతుందా? మరి ఉంచుతావా? వెళ్ళగా మళ్ళీ ప్లాన్ చేస్తాను. అంటే ఇట్లా అనుకున్నాం అన్నట్టు, ఏ వీడియో ఆ వీడియోకి అయిపోవాలి అనే విధంగా అయితే అనుకున్నాము ప్రస్తుతానికి. అందుకోసం అని నేను నెక్స్ట్ వీడియో షాపింగ్ కి బయలుదేరితే మంచి అనిపించింది. ఏదైతే రైస్ ఉంటుందో అట్లా పప్పు ఒక అప్పడం నంచుకుంటే ఆ కాంబినేషనే వేరు. ఎన్నిసార్లు పప్పు అయినా బోర్ కొట్టది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇట్లా కూరగాయలు ఉంటే బాగుండని. పప్పు మాత్రం కామన్ మా ఇంట్లో అయితే, కన్నయ్య కోసం అని చెప్పేసి పప్పు అన్న సాంబార్ ఖచ్చితంగా ఉంటది. ఆ కాంబినేషన్ లో కూడా ఎర్రగైంది. అబ్బా ఇదండి ఇంకా ఫాస్ట్ గా తినాలనే తొందరలో అట్లా మరి అవన్నీ నీట్ గా అనేసరికి బాగా ఆయనతో ఆ పెద్ద నోరుతో తినేస్తాడు. అందుకోసమని ఏం చూడలేదు, నాకు అడుగులో టైట్ అయిపోయింది. అంటే లాస్ట్ అంటే సెకండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అసలు తినలేకపోయినా, ఇది వరకే ఫుల్ అయింది. గట్టిగా ఉన్నది, లేకపోతే కొంచెం ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు కదా. సాంబార్ ఎట్లా అనిపించింది? మళ్ళీ అదే సాంబార్ అని అనిపించింది? లేదు కొంచెం మంచిగా అనిపించింది. మునక్కాయలు వేసేసరికి మునక్కాయలు కాకపోతే చిన్నగా 2 మునక్కాయలే ఉండే, అయితే చిన్న కట్ చేసేసింది. అది నోట్లోకి వస్తాయి. తొందరగా ఉడకాలనే ప్రయత్నంలో ఏదేదో చేసింది. కానీ తింటే మస్తు అనిపించింది. వేడి అన్నం మంచిగా తింటే మస్తు అనిపించింది. కొత్తగా ఈ గ్రీన్ ఆపిల్ అయితే తిన్నాము. అది అంత గట్టిగా ఉంటుందని అయితే మాకు ఇదివరకు తెలియదు. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.